శోభ ఏంటో వెతుకుతున్నావు? ఇందాక ఇక్కడ ఒక అందమైన గ్రీన్ కలర్ గులాబీని చూసాను టీచర్, ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాను. ఇక్కడ ఉన్నారు వాళ్ళేనా? అవును టీచర్. మేడం ఉండు, నాకు ఇంకో డైలాగ్ ఉంది. ఆ గులాబీ మాట్లాడితే ఎలా ఉంటుందంటావు? అద్దరిపోతుంది. మేడం మీ మాటల పరిమళాన్ని వెదజల్లమని కోరుతున్నాం. ప్లీజ్ కమ్ మేడం. స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మేడం గారికి, అలాగే అందరు టీచర్స్కి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు లేడీస్ అందరికీ కూడా ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతిరోజు కూడా మన దేశానికి మొట్టమొదటి పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. అలాంటి రాష్ట్రపతి మహిళగా ఉన్నందుకు మనం అందరం ఎంతో గర్వపడాలి. దేశానికి మొదటి పౌరుడు ఎవరంటే మన లేడీసే. ఇప్పుడు లేడీసే కదా. ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి పేరు. ఫస్ట్ దేశానికి మొదటి పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. అలాంటి రాష్ట్రపతి ఒక లేడీగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ విషయంలో అందరం గర్వపడాలి. అందరు కూడా లేడీస్ మేమేం తక్కువ కాదు, మేము ఇంకా ఇంతే, మేము వంట చేసుకోవడానికే, మేము చదవలేము, ఏమీ అలా అనకూడదు. పెళ్ళిళ్ళు అయినా కూడా తర్వాత చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు. నాకు కూడా పెళ్ళైనాకనే నేను చదువుకున్నా, తర్వాత జాబ్ వచ్చింది, ఇప్పుడు హెచ్ఎంగా ఉన్నాను. అందుకని ఎవ్వరు తక్కువ కాదు. మీరు ఇంకా ప్రయత్నాలు చేయండి. ఇంకా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ప్రయత్నాలు చేయండి, జాబ్స్ కొట్టుకోండి, సంపాదించండి. మీ హస్బెండ్ దగ్గర మీరు ఏమి తక్కువ కాకుండా మంచిగా ఉండండి. ఎందుకంటే ప్రతి విషయానికి డబ్బే ముందులే అనుకుంటాం, కానీ డబ్బే అన్నింటికి కావాలా. అలా కావాలంటే మనకు కూడా అది ఎకనామిక్ అనేది మనకు ఉండాలా. ఎలా ఉంటుంది అంటే జాబ్ పరంగానే మనకు ఉంటుంది, బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ. బిజినెస్ పరంగా అంటే అంత రాణించలేమేమో, జాబ్ అయితే మనకు సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇంకా చిన్న ఏజ్లోనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాలు చేసి మీరందరూ కూడా ఏదో ఒకటి సాధించి మీ జీవితంలో గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.